పార్లమెంట్లో కొనసాగిన ప్రతిష్టంభన ఓట్ల చోరీపై చర్చకు ప్రతిపక్షాల పట్టు ఆందోళనలు నినాదాలతో మార్మోగినటువంటి పార్లమెంటు ప్రాంగణం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మంగళవారం కూడా ప్రతిష్టంభన కొనసాగింది. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఓట్ల చోరీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడటం ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రతిపక్షాల సభ్యులు సభ నుంచి బయటకు వచ్చి పార్లమెంట్ ఆవరణలోనే వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. నినాదాలతో చట్టసభల ప్రాంగణం మార్మోగింది. పార్లమెంట్ మకరద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు. బీజేపీకి నియంతృత్వం ప్రశ్నించే తమ గళాలను ఆపలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల ఓటు హక్కు కోసం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇటీవల బీహార్లో విడుదలైనటువంటి ఓటర్ ముసాయిదా జాబితాలో మితాదేవి అనే మహిళ పేరిట ఓటు ఉండటం, ఆమె వయసు 124 ఏళ్లుగా పేర్కొనడం వంటి అనేక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దీంతో మితాదేవి ఓటు చిత్రంలో 124 నాట్అవుట్ అని రాసి ఉన్నట్టు టీషర్ట్లు ధరించి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్, డిఎంకే ఎంపీలు టిఆర్ బాలు, తిరుసిచ్చి శివ, కనిమలేన్, ఎన్సీపీ పేతా సుప్రియా, ఇక ప్రియా సులే, సిపిఎం ఎంపీలు జాన్ బిట్రాస్, అమ్రాన్, రాధాకృష్ణన్, శివదాసన్, ఎస్ వెంకటేశన్, ఎం రహీం, సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జా, జేఎంపీ ఎంపీ మహువా మాంజీ, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అంటున్నటువంటి రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం, ఇతర అక్రమాలు కొనసాగాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గతేడాది కర్ణాటక, మహారాష్ట్రలోని బీజేపీతో కలిసి ఓట్ల చోరీ చేసిన ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి సన్నద్ధమవుతుందని ఆరోపించారు. ఈ ఎస్ఐఆర్ ఇందుకోసమే చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ఒక్క ట్రెండ్ కాదు, అనేక చోట్ల ఈ చోరీ కొనసాగుతుందన్నారు. ఈసీ తీరు రాజ్యాంగానికి విఘాతాన్ని, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ పోరాటంలో వెనుకడుగు వేయబోమన్నారు. మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని, ఒక వ్యక్తి ఒక ఓటే అనే విధిని ఎన్నికల కమిషన్ పాటించడం లేదని, ఇక సినిమా చూపించడమే అని రాహుల్ వ్యాఖ్యానించారు.